రైట్. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. షర్మిలకు మద్దతుగా వస్తున్న నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే మస్తాన్ వలి, రుద్రరాజ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో ఆంధ్రరత్న భవన్ నుంచి చలో సెక్రటేరియట్ కి షర్మిల బయలుదేరనున్నారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని 23,000 పోస్టులని భర్తీ చేస్తామని చెప్పి 6,000కే నోటిఫికేషన్ ఇచ్చినందుకు నిరుద్యోగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైట్. మొత్తంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. గాయత్రి, విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఆర్సీ ఇస్తాను, దాదాపు 23,000 పోస్టులు కూడా భర్తీ చేస్తామంటూ కూడా గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అనుకున్న దానికంటే కూడా తక్కువ పోస్టులు 6,100 పోస్టులు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగులను కూడా మోసం చేసింది ఈ ప్రభుత్వం అంటూ కూడా షర్మిల అయితే ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిరుద్యోగులకి అండగా ఉండేందుకు కూడా చలో సెక్రటేరియట్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంత్రుల ఇళ్లను కూడా కాంగ్రెస్ పార్టీలు నాయకులు కూడా ముట్టడించారు. అయితే నిన్న కేవీపీ ఇంట్లోనే షర్మిలని హౌస్ అరెస్ట్ చేయాలనుకున్నప్పటికీ కూడా రాత్రి దాదాపు 11 గంటల సమయంలో కూడా ఆమె ఎవరికి తెలియకుండా విజయవాడలోనే ఆంధ్రరత్న భవన్ కి అయితే చేరుకున్నారు. రాత్రి ఇక్కడే ఆమె బస చేశారు. ఆమె వస్తుందని తెలిసిన నాయకులు కూడా 100 మంది కూడా ఆమెకి మద్దతుగా కూడా రాత్రి నుంచి ఆంధ్రరత్న భవన్ లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఉదయం కొంతమంది నాయకులు కూడా ఆమెకి మద్దతు చెప్పడానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పటికే టీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రరత్న భవన్ దగ్గర దాదాపు 100 మీటర్ల పరిధిలో మొత్తం కూడా పోలీసులు అయితే భారీగా మోహరించారని చెప్పుకోవచ్చు. విజయవాడలో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా చలో సెక్రటేరియట్ కి అనుమతి లేదు కాబట్టి నాయకులు ఎవరు వచ్చినా కూడా పోలీసులు అయితే ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా షర్మిల ఇప్పుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తామేమో తీవ్రవాదులమో ఇలాంటి చర్యలు తీసుకుంటే తాము తగ్గేది లేదంటూ కూడా ఆమె అయితే వైసీపీ ప్రభుత్వం మీద మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో చలో సెక్రటేరియట్ కి సంబంధించి కూడా ఆమె పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఆమె బయలుదేరడానికి అయితే ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పక్క భారీగా కూడా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి అయితే విజయవాడలో ఉంది. ప్రస్తుతం అయితే ఆంధ్రరత్న భవన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆమె అయితే ఖచ్చితంగా నిరుద్యోగులకు మద్దతుగా ఉంటాను, నేను చలో సెక్రటేరియట్ నిర్వహించి తీరుతానంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇప్పటికే కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు కూడా ఆంధ్రరత్న భవన్ లో నిన్న రాత్రి నుంచి ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతుందా అంటూ కూడా కొంత విజయవాడలో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. ఆమె బయటకు వస్తే వెంటనే ఆమెను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించేందుకు కూడా భారీగా అయితే పోలీసులు అయితే మోహరించారు. మరి కాసేపట్లోనే ఆమె బయటకు వచ్చి చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి, వాతావరణం అయితే కొంత ఉద్రిక్తగా ఉంది గాయత్రి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.